తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఎట్టకేలకు రేపు తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీ అనేది ఉండబోతుంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4, 5, 6, 7, 8 అటు 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ కాని వారి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులను రేపునైతే జమ చేయబోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల కోసం డబ్బులను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ ఈ రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన విషయాలు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేస్తున్నారో మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఈ నెలలోనే ఇయ్యబోయే పీఎం కిసాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం 20వ విడత కింద పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయల డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. ఆ 2,000 రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి జమ చేయబోతున్నారు, మన తెలంగాణలో ఉన్నటువంటి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఆ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులను అయితే పంపిణీ చేయబోతారు. అటు రైతు భరోసా డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జమ కాని వారు ఏం చేయాలి, రైతు భరోసా నిధులు జమ కావాలంటే దానిపై పూర్తి సమాచారం అప్డేట్స్ అనేది మీకు చెప్పడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అటు పెన్షన్ల పథకాన్ని ఇటు రైతు భరోసా సంబంధించిన రైతు భరోసా పథకాన్ని వేగవంతం చేయాలని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. రాబోయే నెలలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు రైతు భరోసా వేగంగా 9 రోజులలోనే మనకి 6 ఎకరాల వరకు డబ్బులను జమ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. మనకైతే ఏదైతే హామీ ఇచ్చి 5 రోజులకే 5 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను పంపిణీ చేయడం అయితే జరిగింది మనకి 4, 5 విడతల ద్వారా మనకి రాష్ట్ర ప్రభుత్వం. మనకి రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకైతే 6,200 కోట్ల రూపాయలు 62 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 5 నుంచి 6 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను ప్రవేశపెట్టడం అయితే జరిగింది మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో. మిగతా ఇంకా ఎంతమంది రైతు భరోసా కింద రైతు భరోసా పథకం కింద భరోసాను అయితే పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మిగిలిన వారి ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నారో అయితే చెప్తాను స్పష్టంగా. అంతేకాకుండా ఇటు వానాకాల పంట నష్ట పరిహారం కింద మనకి ఎకరానికి 10,000 రూపాయలు కూడా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. అటు పంట నష్టం కింద నష్టపరిహారం కింద డబ్బులు కూడా పొందాలంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. ఇటు రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాల పైకి కానీ 4 ఎకరాల లోపు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు ఎవరి ఖాతాలలో ముందుగా రేపు జమ చేయబోతున్నారు, ఎటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నారో పూర్తి సమాచారం అనేది మనమైతే వీడియోలో తెలుసుకొని అయితే పోతున్నాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 5,200 కోట్ల రూపాయలు నిన్నటి వరకు డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వానాకాల పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను మనకి జూన్ 2వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయడం షురూ కావడం అయితే జరిగింది. అటు పోయినసారి రబీ సీజన్ కింద ఎవరికైతే డబ్బులు ఇంకా ఇప్పటి వరకు జమ కాలేదో వారికి అటు 6,000 రూపాయలు ఎకరానికి, ఇటు వానకాల పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయలు ఎకరానికి, మనకైతే ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో 5,200 కోట్ల రూపాయలు డబ్బులను జమ చేయడం అయితే జరిగింది 60 లక్షల మంది రైతన్నల ఖాతాలలో. నిన్నటి వరకు 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఇక మనకి రేపు ఎటువంటి జిల్లాలలో రేపు ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో చాలామంది రైతన్నలు కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అన్న మాకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినటువంటి డబ్బులు మాకు ఇంకానైతే వానకాల పెట్టుబడుల సాయం డబ్బులు మా ఖాతాలలో అందలేదు. సో మేము ఏం చేస్తే ఆ డబ్బులు మా ఖాతాలలో సరైన టైంకి తొందరగా జమ అవుతాయని అయితే కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇక రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు కూడా చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇక దీనిపైన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే రేపు తెలంగాణలో ఉన్నటువంటి మెదక్ జిల్లా, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి నిర్మల్ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు రేపైతే పంపిణీ చేయబోతున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో పొలం వేసినటువంటి అంటే సాగులో ఉన్నటువంటి 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ అంటే సాగులో ఉండి అది 20 నుంచి 30 ఎకరాలు ఉన్నా కూడా వారికి రైతు భరోసా నిధులు వర్తిస్తాయని, వారికి రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని, ఈ పెట్టుబడుల సాయం కింద తప్పకుండా డబ్బులను రైతన్నల ఖాతాలలో అది 30 ఎకరాలు ఉండని 20 ఎకరాలు ఉండని సాగులో ఉంటే అటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను పెట్టుబడుల సాయం కింద పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ సర్కారు, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నకి పెద్ద పండుగనైతే చెప్పుకోవచ్చు. ఇక అటు పంట నష్టం కింద పంట నష్టం జరిగినటువంటి నష్టపరిహారం కూడా ఎకరానికి 10,000 రూపాయలను డబ్బులు కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు కూడా మనకి రేపటి నుంచి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అంటే పంట నష్ట పరిహారం ఎవరికైతే జరిగిందో, పంట నష్టమైందో వారికి నష్టపరిహారం కింద ఈ డబ్బులను ఎకరానికి 10,000 రూపాయల డబ్బులను విడుదల చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే అటు రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, అటు రబీ సీజన్ రాని వారికి 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక మనకి చూసుకున్నట్లయితే ఇటు పిఎం కిసాన్ నిధి కింద ఎవరికైతే డబ్బులు కూడా మనకి ఈ నెలలోనైతే పంపిణీ చేయబోతున్నది మన కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ పిఎం కిసాన్ నిధి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ సెట్టింగ్స్ అనేది మీరు చేయించుకోవాలి. మీ మొబైల్ నంబర్కి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందా లేదో అయితే చెక్ చేసుకోండి. అంటే చాలామంది రైతుల ఖాతాలు అనేది నిల్లులో ఉండడం లేదంటే మైనస్లో ఉండడం అయితే జరుగుతుంది. సో అలా ఎవరైనా ఉంటే చెక్ చేసుకొని అయితే ఉండండి. ఇక చాలామంది కూడా మా బ్యాంక్కి మొబైల్ నెంబర్కి మెసేజ్లు అనేది రావడం అయితే జరిగింది డబ్బులు పడ్డాయని. ఇక బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే డబ్బులు చూపించడం లేదని అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో అటువంటి వారందరూ ఏమాత్రం దిగులు పడద్దని ఆ ప్రభుత్వం నుంచి గ్లిచ్ అని అయితే తెలపడం అయితే జరిగింది. ఎవరి ఖాతా అనేది సరిగ్గా ఉండదో, మైనస్లో ఉంటుందో వాళ్ళ డబ్బులు అనేది మళ్ళీ ప్రభుత్వ ట్రెజరీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో అలా ఎవరైనా ఉంటే తప్పకుండా బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఆన్లైన్లో అయితే ఉంచండి. మనకైతే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రతి వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఆ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోలేదో సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే మీ సేవ లేదంటే నెట్ షాప్లోకి వెళ్ళి ఆ అప్డేట్స్ అనేది మీరైతే చేయించుకొని అయితే ఉండండి. సో అప్పుడు మాత్రమే ఈ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి రైతు భరోసా నిధులు కానీ, పిఎం కిసాన్ నిధికి సంబంధించిన నిధులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పథకాల కోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.